హలో అండి. మనం 45 డేస్ బిజ్ పార్సల్ స్టాక్ మార్కెట్ మాస్టరీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో అందులో ఆల్రెడీ ఫస్ట్ ఒక వీడియో అనేది వీడియోలో కంప్లీట్‌గా ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వడం అయితే జరిగింది. అయితే స్టాక్ మార్కెట్, బేసిక్ స్టాక్ మార్కెట్‌లో మీకు ఏ సిలబస్ కవర్ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మనకి బేసిక్ స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో, సో దీనిలో మీకు మేము ప్రొవైడ్ చేసే సిలబస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్ పరిచయం ఏదైతే ఉందో, స్టాక్ మార్కెట్ పరిచయంలో స్టాక్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, అండ్ మీకు కంపెనీలు స్టాకులు ఎందుకు జారీ చేస్తాయి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అండ్ ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటి, ఇక్కడ ఇవన్నీ కూడా మీకు చాప్టర్ వైజ్ అనేది నేను ప్రొవైడ్ తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ స్టాక్ మార్కెట్ ప్రాథమికలు చూసుకున్నట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, అండ్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, అండ్ ట్రేడింగ్ అవర్స్ అంటే ఏంటి, మార్కెట్ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో బిఎస్సి సెన్సెక్స్ అంటే ఏంటి, ఎన్ఎస్సి నిఫ్టీ 50 అంటే ఏంటి, అండ్ అదర్ ఇండెక్స్ అసలు ఏమేమి ఉంటాయి, అండ్ స్టాక్ ప్రైసింగ్ మరియు మార్కెట్ గణాంకాలు కానీ మనం చూసుకున్నట్లయితే స్టాక్ ధర దేని ఆధారంగా నిర్ణయించబడుతుంది, అండ్ స్టాక్ ప్రైస్ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ అంటే ఏంటి, మార్కెట్ వాల్యూ ఈ మధ్య వ్యత్యాసం ఏముంది, అండ్ బుక్ వాల్యూ అంటే ఏంటి, బిడ్ అంటే ఏంటి, ఆఫర్ అంటే ఏంటి, ట్రేడింగ్ టెర్మినాలజీ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ స్టాక్ ధరలు మారడానికి ప్రధాన కారణాలు ఏంటి, లైక్ గ్లోబల్ మార్కెట్ ప్రభావం ఎంత ఉంటుంది, అండ్ పొలిటికల్ మరియు ఆర్థిక పరిణామాలు ఏ విధంగా ఉంటాయి. ఇక్కడ కానీ మీరు మార్కెట్ ఎక్స్చేంజ్ మరియు ఇండెక్స్ చూసినట్లయితే సెన్సెక్స్ అంటే ఏంటి, అండ్ నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ ఐటీ అంటే ఏంటి, అండ్ 52 వీక్ హై అంటే ఏంటి, మరియు లో అంటే ఏంటి, అప్పర్ మరియు లోవర్ సర్క్యూట్స్ అంటే ఏంటి అని కూడా మీకు ఈ సిలబస్లో అనేది కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ కానీ మీరు చూస్తున్నట్లయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఆలోచనలో మనకు ముఖ్యంగా ఏంటంటే రిస్క్ మరియు వాలటిలిటీ అండ్ మార్కెట్ సెంటిమెంట్ అంటే ఏంటి, అంటే వివిధ పెట్టుబడి విధానాలు ఏమున్నాయి, సో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ డే ట్రేడింగ్ అంటే ఏంటి, డెలివరీ ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్ టైప్ లైక్ ఏంటంటే బై ప్రైస్ అంటే ఏంటి, సెల్ ప్రైస్ అంటే ఏంటి, ఆర్డర్ టైప్స్, మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటి, లిమిట్ ఆర్డర్ అంటే ఏంటి, స్టాప్ లెస్ ఆర్డర్ అంటే ఏంటి, అండ్ స్టాక్ మార్కెట్ ముఖ్యమైన సందర్భాలు లైక్ ఏంటంటే ఇష్యూ ప్రైస్ అంటే ఏంటి, బైబ్యాక్ అంటే ఏంటి, రైట్ ఇష్యూ అంటే ఏంటి, డివిడెండ్ మరియు దాని రకాలు ఏముంటాయి, అండ్ బోనస్ అండ్ స్టాక్ వెబ్స్ లైక్ స్టాక్ స్ప్లిట్స్ అంటే ఏంటి, రివర్స్ స్ప్లిట్ అంటే ఏంటి, అండ్ డిపాజిటరీ ఎన్ఎస్డిఎల్ అంటే ఏంటి, సిడిఎస్ఎల్ అంటే ఏంటి, డిమాట్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి, అండ్ ఇందులో మనకి ఫండమెంటల్ విశ్లేషణ ఆధారంగా చూసుకుంటే అసలు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ దాని ఇంట్రడక్షన్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ యొక్క పునాదులు ఏంటి, ఎందుకు మనం ఫండమెంటల్ అనాలిసిస్ ముఖ్యమైనది, ఎందుకు టెక్నికల్ అనాలిసిస్తో పోల్చుకుంటే ఫండమెంటల్ అనాలిసిస్లో ఉండే తేడాలు ఏంటి, అండ్ ఆర్థిక నివేదికలు మరియు వాటి ముఖ్యతగా మనం చూసుకున్నట్లయితే ఆదాయ నివేదిక అంటే అండ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రధాన అనాలిటికల్ రేషియోస్ లైక్ ఏంటంటే పిఈ రేషియో అంటే ఏంటి, పిఈ రేషియో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే ఏంటి, పిఈజీ రేషియో ప్రైస్ ఎర్నింగ్స్ టు గ్రోత్ రేషియో అంటే ఏంటి, పిబి రేషియో అంటే ఏంటి, రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఏంటి, డెబిట్ టు ఈక్విటీ రేషియో అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి కంపెనీ బిజినెస్ మోడల్ మరియు వ్యాపార విశ్లేషణ చూసుకున్నట్లయితే కంపెనీ బలాలు ఏంటి, వీక్నెస్ ఏంటి, అండ్ ఆపర్చునిటీస్ మరియు థ్రెట్లు ఏ విధంగా ఉంటాయి, అండ్ ఎస్డబ్ల్యూఓటీ అనాలిసిస్ ఏంటి, అండ్ కంపెనీ యొక్క వ్యాపార మోడల్ మరియు మార్కెట్ పొజిషన్ అంటే ఏంటి, అండ్ ఇక్కడ మనకి డివిడెండ్ మరియు వాటి పాత్రగా మనం చూసుకున్నట్లయితే డివిడెండ్ ఈల్డ్ అంటే ఏంటి, డివిడెండ్ పేమెంట్ రేషియో అంటే ఏంటి, అండ్ డివిడెండ్ ఎక్స్ డేట్ అంటే పేమెంట్ డేట్స్ అంటే ఏంటి, అండ్ ఇక్కడ ఆర్థిక మరియు మార్కెట్ సైకిల్స్ కానీ చూసుకున్నట్లయితే ఎకనామిక్ సైకిల్ అంటే ఏంటి, మార్కెట్ ఎఫెక్ట్స్ మరియు వాటి కారణాలు ఏంటి, అండ్ కంపెనీ ఇన్వెస్టింగ్ కోసం ఆర్థిక పరిస్థితులు అంచనా వేయడం ఏ విధంగా అంచనా వేయవచ్చు, అండ్ మనకి ఇక్కడ వ్యూహం సెట్ చేయడం మరియు మంచి కంపెనీల ఎంపిక విషయంలో చూసుకున్నట్లయితే పరిశీలన చేయాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి, అండ్ పోటీ మరియు మార్పుల్లో సక్రమ అంచనాలు ఏంటి,
అండ్ మీరు ఫండమెంటల్ అనాలిసిస్లో సాధారణంగా మనం చేసే తప్పులు లైక్ ఏంటంటే ప్రారంభంలో చేసే పొరపాట్లు ఏంటి అండ్ సహజమైన మార్గాలు మరియు మంచి స్ట్రాటజీస్ మనం ఏ విధంగా తీసుకోవాలి అండ్ ఇక్కడ ప్రాక్టికల్గా మన అనుభవాలు కానీ చూసుకున్నట్లయితే ఒక చిన్న కంపెనీపై అనాలిసిస్ చేయడం లైక్ ఏంటంటే లైవ్ ఎగ్జాంపుల్ చూసుకోవడం అండ్ నివేదికలను విశ్లేషించడం మరియు రేషియో లెక్కించడం మరియు నిర్ణయం తీసుకోవడం అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో టెక్నికల్ అనాలిసిస్లోను సమ్మిళితం అండ్ ఇక్కడ చూడొచ్చు టెక్నికల్ చార్ట్స్తో ఫండమెంటల్ అనాలిసిస్ సపోర్ట్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ తగిన ఫ్యూచర్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి అనేవి కూడా మనం ఈ సిలబస్లో అనేది ఈ బేసిక్ స్టాక్ మార్కెట్ సిలబస్ ఏదైతే ఉంది ఈ సిలబస్లో అనేది అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్. ఈ టెక్నికల్ అనాలిసిస్ ఏదైతే ఉందో సో ఈ టెక్నికల్ అనాలిసిస్ అంటే కంప్లీట్గా ఈ టెక్నికల్ అనాలిసిస్లో టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే టెక్నికల్ అనాలిసిస్ మరియు ఫండమెంటల్ అనాలిసిస్ మధ్య డిఫరెన్స్ ఏముంటుంది అండ్ టెక్నికల్ అనాలిసిస్ మరియు ఫండమెంటల్ అనాలిసిస్ మధ్య డిఫరెన్స్ ఏముంటుంది అండ్ టెక్నికల్ అనాలిసిస్ ట్రేడర్స్లో ఎందుకు ముఖ్యమైనగా భావిస్తారు అండ్ టెక్నికల్ అనాలిసిస్లో సాధారణంగా ఉపయోగించే పదాలు లైక్ ట్రెండ్ కానీ సపోర్ట్ కానీ మరియు రెసిస్టెన్స్ కానీ బ్రేక్అవుట్ కానీ అసలు ఇవన్నీ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఈ మనకి బేసిక్ స్టాక్ మార్కెట్ ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ సబ్జెక్ట్లో. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి చార్ట్లో అర్థం చేసుకోవడం. ఓకే, ఈ చార్ట్లో అర్థం చేసుకోవడం అనేది స్టాక్ ధర చార్ట్లు అంటే ఏంటో వాటిని ఎలా చదవాలి టెక్నికల్ అనాలిసిస్లో ఉపయోగించే చార్ట్ల రకాలు లైక్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే లైన్ చార్ట్ బార్ చార్ట్స్ అండ్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అండ్ ఇందులో మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని ఎలా అర్థం చేసుకోవాలి మరియు వాటి ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా మీకు ఇవన్నీ కంప్లీట్ సబ్జెక్ట్ అనేది మనకి మొదటి సబ్జెక్ట్లోనే అంటే బేసిక్ స్టాక్ మార్కెట్లో మీకు కంప్లీట్గా అనేది అయితే కవర్ అవుతుంది. అండ్ ఇందులో మనం ట్రెండ్ అనాలిసిస్ కానీ చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో ట్రెండ్ అంటే ఏంటి, ట్రెండ్ రకాలు, అప్ ట్రెండ్ అంటే ఏంటి, డౌన్ ట్రెండ్ అంటే ఏంటి, సైడ్ వేస్ ట్రెండ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏంటంటే చార్ట్లలో ట్రెండ్ లైన్స్ని ఎలా గుర్తించాలి మరి గీయాలి ఇవన్నీ కూడా మీకు ఇందులో కవర్ అవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ అంటే ఏంటి, సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లైక్ ఏంటంటే సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ స్థాయిలు అంటే ఏంటి అవి ఎందుకు ముఖ్యమైనవి అండ్ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ గుర్తించే పద్ధతులు ఏంటి, అదేవిధంగా ట్రేడర్లు ఈ స్థాయిని గుర్తించాలంటే ఉపయోగించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇవన్నీ కూడా మీకు ఇందులో అయితే క్లియర్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీకు టెక్నికల్ అనాలిసిస్లో ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ సూచకులు అంటే ఏంటి అవి ఎలా సహాయపడతాయి అండ్ నెక్స్ట్ ప్రాథమిక సూచికలు లైక్ మూవింగ్ యావరేజ్ కానీ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కానీ అవన్నీ కూడా మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంటాయి. నెక్స్ట్ ఏంటంటే ట్రేడింగ్ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి సూచనలు కలిపి ఉపయోగించడం అండ్ మీకు ఈ టెక్నికల్ అనాలిసిస్లో ప్యాటర్న్స్ లైక్ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి మరియు వాటి ప్రాముఖ్యత ఏంటి, ప్రసిద్ధ చార్ట్ ప్యాటర్న్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అండ్ డబుల్ టాప్ మరియు బాటమ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి అండ్ ప్యాటర్న్స్ గురించడం మరియు మార్కెట్ని అంచనా వేయడం అండ్ మీకు వాల్యూమ్ అనాలిసిస్. సో వాల్యూమ్ అనాలిసిస్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ట్రేడింగ్ వాల్యూమ్ అంటే ఏంటి అవి ఎందుకు ముఖ్యమైనవి, సో అదేవిధంగా ధర మార్పులతో పాటు వాల్యూమ్స్ని ఎలా అర్థం చేసుకోవాలి అండ్ వాల్యూమ్స్ ట్రెండ్ని నిర్ధారించడంలో లేదా ఖండించడంలో సహాయపడే విధానం ఏమిటి అండ్ మనం ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ మరియు వ్యూహాలుగా మనం చూసుకున్నట్లయితే ట్రేడర్స్కు రిస్క్ మేనేజ్మెంట్ ఎందుకు ముఖ్యం అండ్ ప్రాథమిక రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులు స్టాప్ లాస్ లైక్ ఏంటంటే స్టాప్ లాస్ అండ్ పొజిషన్ సైజింగ్ అండ్ ప్రముఖ టెక్నికల్ ట్రేడింగ్ వ్యూహాలు సో ఇవన్నీ కూడా మీకు ఇందులో కవర్ అవుతుంటాయి. అండ్ ఇక్కడ మీరు ట్రేడింగ్ ప్లాన్ అభివృద్ధి చేసుకోవడం అంటే వ్యక్తిగతమైన ట్రేడింగ్ ప్లాన్ తయారు చేసుకునే దిశలు ఏంటి, అదేవిధంగా క్రమశిక్షణ మరియు రికార్డింగ్ కీపింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అండ్ ట్రేడింగ్ ప్లాన్ను సమీక్షించడం మరియు మెరుగుపరచడం అంటే ఏంటి. సో ఇందులో మళ్ళీ మనకి బేసిక్ స్టాక్ మార్కెట్లో మనకి ఆప్షన్స్ మరియు ఫ్యూచర్స్ అనేవి అయితే కవర్ అవుతుంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ మరియు ట్రేడింగ్ పర్యావరణం అంటే లైక్ ఏంటంటే ఆప్షన్స్ అంటే ఏమిటి, ఆప్షన్ గురించి మీకు ఇంట్రొడక్షన్, అదేవిధంగా ప్రాథమిక పదాలు లైక్ ఏంటంటే ప్రీమియం, ఎక్స్పైరీ డేట్ అండ్ స్ట్రైక్ ప్రైస్ ఇవన్నీ అంటే ఏంటనేది కూడా మీకు ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆప్షన్స్ వర్గీకరణ లైక్ ఏంటంటే కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, రిటర్న్స్ తేడా మరియు అవకాశాలు అండ్ ఇన్ ద మనీ అంటే ఏంటి, అట్ ద మనీ అండ్ అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి, ఆప్షన్స్ వాల్యుయేషన్ ఇవన్నీ కూడా ఇందులో అయితే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఆప్షన్ గ్రీక్స్. సో ఆప్షన్ గ్రీక్స్లో వచ్చేటప్పటికి మనకి డెల్టా, గామా, థీటా, వేగా అంటే ఏంటి అండ్
గ్రీక్స్ మీకు ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే డెల్టా ప్రైస్ మార్పుల ప్రభావం అండ్ తీటా సమీకరణ ప్రభావం అండ్ ఆప్షన్స్ ప్రైసింగ్ పై గ్రీక్స్ ప్రభావం అండ్ ఈ వివిధ గ్రీక్స్ ఎలా పనిచేస్తాయి. సో ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా ఇందులో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ మరియు ప్రాథమిక వ్యూహాలు. సో కాల్స్ మరియు పుట్స్ కొనుగోలు నేరుగా ప్రారంభం అండ్ కవర్ చేసిన కాల్స్ అంటే ఏంటి, ప్రొటెక్టివ్ పుట్స్ అంటే ఏంటి, లాంగ్ మరియు షార్ట్ స్ట్రాటజీ వ్యూహాలు, స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీకు ఇక్కడైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ కానీ చూసినట్లయితే ఫ్యూచర్స్ ట్రేడింగ్ పునాదులు అంటే లైక్ ఏంటంటే ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ వివరణ అండ్ ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ మధ్య తేడా ఏంటి, హెడ్జింగ్ మరియు స్పెక్యులేషన్ అంటే ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులు అంటే ఏంటి అండ్ లాభాలకు మద్దతుగా ఏవేవి ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఫ్యూచర్ ట్రేడింగ్ మరియు ప్రాథమిక వ్యూహాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మార్జిన్ మరియు లెవరేజ్ వివరణ, అదేవిధంగా మార్జిన్స్ కాల్స్, అదేవిధంగా లెవరేజ్ ఉపయోగాలు అండ్ ఫ్యూచర్ ట్రేడింగ్ పద్ధతులు అండ్ కాంట్రాక్ట్ రోలింగ్ అండ్ టెక్నికల్ మరియు ఫండమెంటల్ విశ్లేషణ అండ్ ట్రెండ్ ఫాలోయింగ్ మరియు స్వింగ్ ట్రేడింగ్, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా ఈ కోర్సులో అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ కానీ చూసినట్లయితే ఈ రిస్క్ మేనేజ్మెంట్ మరియు ట్రేడింగ్ నియమాలు కానీ మీరు కానీ చూసినట్లయితే ట్రేడింగ్లో రిస్క్ మేనేజ్మెంట్ ముఖ్యత ఏంటి, స్టాప్ లాస్ సెట్ చేయడం అంటే ఏంటి, రిలేటివ్ రిస్క్లు తెలుసుకోవడం ఎలా అండ్ ఆచరణలో ట్రేడింగ్ కానీ మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవడం ఎలా అండ్ క్రమపద్ధతిలో వ్యాపార సమీక్ష చేయడం ఎలా, ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. అండ్ మనకి ఆప్షన్ మరియు ఫ్యూచర్స్లో సాధారణంగా మనం చేసే తప్పులను ఎలా నివారించుకోవడం ఎలా అనేది మనం చూసుకున్నట్లయితే ట్రేడింగ్ ఎమోషన్లపై నియంత్రణ, సో అదేవిధంగా అతిపెద్ద నష్టాలు నివారించడానికి చిట్కాలు, ఇటువంటివన్నీ కూడా మీకు ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో స్టాక్ మార్కెట్ బేసిక్ సబ్జెక్ట్లో అనేది అయితే కవర్ అవుతుంది. అండ్ ఇక్కడ కానీ మీరు కానీ చూసినట్లయితే ఐపీఓ అండ్ బ్లూ చిప్ స్టాక్స్ లైక్ ఏంటంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటి, బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఏంటి, ఐపీఓ సబ్స్క్రిప్షన్ మరియు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటే ఏంటి. సో ఇక్కడ మీరు ట్రేడింగ్ మరియు మ్యాక్రో గణాంకాలు కానీ చూసుకున్నట్లయితే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైజెస్ అండ్ ఎర్నింగ్ పర్ షేర్, ఈపీఎస్, డివిడెండ్ yield, ట్రైలింగ్ పిఏ అండ్ సెబీ యొక్క విధులు, సెబీ యొక్క ఫంక్షన్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సెబీ మరియు మార్కెట్ నియంత్రణ అండ్ మార్జిన్ ట్రేడింగ్ అంటే ఏంటి, సో ఇవి కాక ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే బ్లాక్ డీల్ అంటే ఏంటి, బల్క్ డీల్ అంటే ఏంటి, ఇండెక్స్ మరియు రకాల వాటిలో వాటి వినియోగం అంటే ఏంటి అండ్ మార్కెట్ సర్క్యూట్ అండ్ మార్కెట్ టైమింగ్స్ అండ్ మార్కెట్ హై అండ్ మార్కెట్ లో సెంటిమెంట్ మరియు మార్కెట్ ఎమోషన్స్. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ సబ్జెక్ట్ అంటే ఈ ఫస్ట్ మనకి ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడుకున్నామో బేసిక్ స్టాక్ మార్కెట్, సో బేసిక్ స్టాక్ మార్కెట్లో మీకు కంప్లీట్ ఈ సిలబస్ అనేది మీకు ఈ 45 days బీచ్ పాఠశాల స్టాక్ మార్కెట్ మాస్టర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ 45 days ఈ కోర్స్ మాస్టర్ ప్రోగ్రాంలో సో మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ బేసిక్ స్టాక్ మార్కెట్లో ఈ సిలబస్ మొత్తం కూడా మీకు కవర్ అవుతుంది. ఓకే, ఫర్దర్గా వచ్చే సిలబస్ అంటే ప్రతి సబ్జెక్ట్లో ఈ విధంగా సిలబస్ అనేది అయితే మీకు వీడియో రూపంలో అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఆ వీడియోస్ కూడా మీరు చూసినట్లయితే సో రిమైనింగ్ సబ్జెక్ట్లో సిలబస్ ఏముంటుంది అనేది అయితే మీకు అయితే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.